చంద్రబాబు గారు మంత్రివర్గానికి ఒక సలహా ఇవ్వచ్చేమో, తనకి నచ్చని వాళ్ళని ఎవరి మీద పడితే వాళ్ళని ఇట్లా బహిరంగంగా కొడతాము అని కొత్త ఏమైనా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఏమైనా కొత్త చట్టం తీసుకొస్తారా? ఒక పాయింట్ అండి, ఈ రోజు ఎంత దుష్ప్రచారం చేశారంటే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయన్నారు, లేకపోతే వాళ్ళు నేరస్తులు అని చెప్పి అన్నారు. తీరా చూస్తే ఏంటి, అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి బతుకు తెరువు కోసం ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి జొమాటోలో పనిచేస్తున్నాడు. ఒక అతనేమో జర్నలిస్టు కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతున్నట్టు. అంటే వాళ్ళు అంచెలంచెలుగా పైకి రావాలని కృషి చేస్తుంటే వాళ్ళని అణిచివేతకు గురి చేసి వాళ్ళ మీద ముద్రేయటం ఏంటి, వాళ్ళు రెగ్యులర్ గా క్రైమ్స్ చేస్తుంటారు అని వాళ్ళ మీడియాలో పదే 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 ఊదర కొట్టేసేసి వాళ్ళని నేరస్తులుగా చిత్రించడం అంటే అందుకే నా ప్రశ్న ఏమంటే, కొత్త తరహా నేరస్తులు అంటున్నారు. మరి స్కిల్ స్కామ్ లో ఈయన అరెస్ట్ అయ్యాడు కదా, అది కొత్త తరహా నేరమా లేకపోతే ఓటుకు నోటు కేసు మీరు ఇందాక రిఫర్ చేశారు, అది కొత్త కేసా లేకపోతే అది కొత్త తరహా నేరమా లేకపోతే ఇంకోట? ఇట్లాంటివన్నీ అనేక కేసులు ఆయన మీద ఉంటే ఈవెన్ నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఈనాడు వాళ్ళు 2600 కోట్లు డిపాజిట్లు అక్రమంగా వసూలు చేశారని ఆర్బీఐ చెప్పింది. మరి వాళ్ళది ఆర్థిక నేరం కాదా? కొందరు బ్యాంకు, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, బ్యాంకులకు 100 కోట్లు ఎగ్గొట్టారు, అది ఆర్థిక నేరం కాదా? అదంతా ఆ నేర రాజకీయాలు చేసే వాళ్ళంతా గొప్పవాళ్ళు అయిపోతారు. ఇక్కడ ఐతానగర్ వాడు మాత్రమే కొత్త తరహా నేరస్తుల కింద వస్తాడా అన్నది నా ప్రశ్న. సాక్షిముఖంగా చెప్తున్నానండి, కావాలంటే వాళ్ళని కూడా గూగుల్ సెర్చ్ చేసుకోమనండి. ఈ దేశంలో అత్యధిక శాతం నేరాల చిట్టా ఉన్నటువంటి కేసులు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు అని అంటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక శాతం మంది ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ నేర చరిత్రలు. ఆ సంగతి ఆయన ముందు అది తెలుసుకొని పరిశీలించి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. తెలియకుండా ఎందుకుంటుంది, తెలిసినా కూడా కవరప్ చేసేసి ఎదుటి వాడి మీద బురదేయటంలో ఆయన్ని మించిన వాడు లేడు కదా. నేను అప్పుడు రాసేటప్పుడు చూసాం, ఈవెన్ ఎన్టీఆర్ మీదే ఆయన విలువలు లేవు, ఆయనకి అవసరం లేదు తెలుగుదేశానికి అని చెప్పిన ఘనా పార్టీలు కదా వీళ్ళు. రైట్, మీరు చెప్పండి గోపిరెడ్డి గారు, ఎవరిది మోస రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్, నేర రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆయన రాష్ట్రంలో కొత్త తరహా నేరస్తులకి అండగా ఉంటున్నారంటున్నారు. మరి ఇందాక వెంకటరెడ్డి వీడియో చూసాం, ఎక్కడ అది గంజాం దగ్గర కానీ మాచర్ల దగ్గర కానీ ఇవన్నీ నేరస్తుల దగ్గరికే కదా. పొంగనూరులో కానిస్టేబుల్ కన్నుపోయేటట్టు తెలుగుదేశం రౌడీలు చేస్తే ఈయన అక్కడ ప్రత్యక్ష సాక్షి, వాళ్ళందరికీ ఎంకరేజ్మెంటు. అంగడిలో అట్లాగే కొట్టండి చంపండి అన్నాడు. మరి అవన్నీ కొత్త తరహా నేరాలు కాదా? ఖచ్చితంగా అండి. చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్, వెన్నుపోటు రాజకీయానికి బ్రాండ్ అంబాసిడరే. ఈరోజు ఆర్థిక నేరగాలను కూడా తను సొంత పార్టీ నుంచి బీజేపీలోకి పంపించి వాళ్ళందరినీ తిరిగి ఎంపీలుగా ఎన్నుకున్నది ఎవరండి? బ్యాంకులకి వీళ్ళందరూ ఎంతమంది ఇవాళ టోకరా పెట్టి ఇవాళ పెద్ద మనుషులాగా చలాయిస్తున్నారు? ఆర్థిక నేరగాళ్ళ గురించి చెప్తాను. తెలుగుదేశం పార్టీలో ఎంతమంది ఉన్నారు మీ అందరికీ తెలుసు. విజయవాడ ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన, అట్లానే ఎంపీగా అనకాపల్లి ఎంపీగా ఉన్నారు. వీళ్ళందరూ ఆర్థిక నేరగాళ్ళు కాదా చంద్రబాబు నాయుడు గారి పక్క నుండి? సో ఇవాళ నేరపూరితమైన రాజకీయాలకు వస్తే మరి రౌడీ షీట్లకు ఎంతమందికి ఇచ్చారు, ఆ నేరగాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఫ్యాక్షనిస్టులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ ఇవాళ పోటీలో పెట్టి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్లు ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు మీ పార్టీలో ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఎన్ని ఆరోపణలు చేశారు? జగన్ గారు ఏమో కేసు పెట్టారు, చిన్న కేసులో, చిన్న విషయంలో. అట్లాగే గుమ్మనూరు జయరామన్ అయితే ఎన్ని రకాలుగా తిట్టారో అసలు ఆశ్చర్యం వేస్తుంది చంద్రబాబు గారు. ఇప్పుడు వాళ్ళకి అయిపోయాడు, వాళ్ళందరినీ పార్టీలో చేర్పించుకున్నారు గుమ్మనూరు జయరాము. ఇప్పుడు మాచర్ల శాసనసభ్యుడు ఉన్నాడు జోలకంటి బ్రహ్మ. మరి 9 మర్డర్ కేసులు ఉన్నాయి ఆయన దగ్గర. 9 మంది ఒకే ఇన్సిడెంట్ లో 9 మందిని ఒకే ఇన్సిడెంట్ లో చంపాడు సార్. గతంలో జోలకంటి బ్రహ్మారెడ్డి మర్డర్ కేసు బాబాయ్ ఒకేసారి. మరి అంటే వాళ్ళంతా పాత వాళ్ళెవరు నేరస్తుల కింద రారా ఇప్పుడు? అటైతే ఆయన చెప్పేది వాళ్ళందరూ ఎవరో నేరస్తులు కాదా ఇప్పుడు? వాళ్ళందరూ ఎందుకు మొన్న ఈయన సీఎం హోదాలో వెళ్ళి పలకరించి వచ్చాడు, అక్కడ నివాళి అర్పించి వచ్చాడు. ఆయన ఎవరో వేరే సోదరు అంట, ఆయన మీద ఎన్ని కేసులు తెలుగుదేశం వాళ్ళే చంపుకున్నారు కదా. అయినా కూడా ఈయన వెళ్ళి పలకరి వెళ్ళొచ్చాడు కదా. మరి అది నేర రాజకీయం కింద రాదా? వాళ్ళ ఇంటి వాళ్ళకి 9 కేసులు ఉన్నాయి ఆయన మీద. అవును, అంటే తెలుగుదేశం పార్టీలో ఉంటే వాళ్ళు నేరస్తులు కాదు, వాళ్ళు కేసులు పెట్టినా వాళ్ళు నేరాలు చేయలేదు. ఓన్లీ వైసీపీలో ఉంటేనే వాళ్ళు నేరస్తులు అనమాట. ఇది ఆయన చెప్పే నీతి. ఎంతమందిని సపోర్ట్ చేయలేదు. చింతమనేని ప్రభాకర్ ఎలా ఇచ్చారంటే, చింతమనేని ప్రకారం మీద ఎన్ని కేసులు ఉన్నాయి, రౌడీ షీటర్ కాదా చింతమనేని ప్రభాకర్? రైట్. చంద్రబాబు గారు సూక్తి ముక్తావులకైతే ఎదురుండదేమో విజయబాబు గారు, సంక్షిప్తంగా మాటలు చెప్పండి దాని మీద.
ఎందుకు సంక్షిప్తంగా ఇంకో మాట చెప్పాలంటే, వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళే చక్కటి కితాబు ఇచ్చారు కదండి, వాషింగ్ మెషిన్ అని చెప్పని. నిర్మా వాషింగ్ మెషిన్. ఆ, వాళ్ళు దూరంగా ఉంటేనేమో నేరస్తులు, వీళ్ళకి దగ్గర అయితేనేమో వాళ్ళు వాషింగ్ మెషిన్ లో. బీజేపీ వాళ్ళు కూడా మోడీ గారు కూడా ఇట్లా తయారు, అదే ఇక్కడ కూడా మనబోటి వాళ్ళు మోడీ గారికి మద్దతు ఇచ్చాం. తేరా చూస్తే ఇట్లాంటి కేసులన్నింటినీ ఆయన సపోర్ట్ చేస్తున్న తీరు, ఆయన్ని చాలా దారుణంగా దూషిస్తే కూడా ఆయన వెళ్ళి వాటేసుకోవటం ఆశ్చర్యం వేసింది. ఇదేంటి ఇప్పుడు దేశ ప్రధానికి దుర్గత అన్నట్లు. వాళ్ళు ఏ విధంగా అయితే వీళ్ళని వాషింగ్ మెషిన్ లో వేసుకున్నాడో, వైసీపీలోంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఈయన కూడా వాషింగ్ మెషిన్ లో వేసుకుని ఈయన క్లీన్ చేస్తున్నాడు అనమాట. సో వాషింగ్ మెషిన్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు సచ్చీలు అవుతారు, లేదంటే నేరస్తులు. ఈనాడు ఆంధ్రజ్యోతి భజన చేస్తూ ఉంటాయి. దుర్మార్గంగా ఉంది. ఒకప్పుడు ఇట్లా రాయమని చెప్పేవాళ్ళు కాదండి, ఏదంటే అది కొద్ది రాసి కొంచెం ఏదైనా ఫేవర్ చేయమనే వాళ్ళు. ఇప్పుడు అసలు అడ్డగోలు. ఎందుకంటే మరి ఊరికే రావు కదా. మారిదర చీట్ ఫండ్స్లో అక్రమాలు జరిగాయని ఆ రోజుల్లో 1000 కోట్లు జప్తు చేస్తే ఈయన రాగానే విడుదల చేస్తాడు కదా. సో అట్లాగే 2600 కోట్ల అక్రమ డిపాజిట్లు కేసు ఏమైపోయిందో తెలియదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా వాళ్ళ తరఫునే ఉన్నారు కాబట్టి ఆయన పేరు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నాడని ఇటువంటి కేసుల్లో అనేది అంటారు. మరి సో ఇవన్నీ చూస్తే వాళ్ళేమో పవిత్రులు, మిగతా వాళ్ళంతానేమో నేరస్తులు. ఏం చేస్తాం? ఎంత నీచమైపోయిందంటే జర్నలిజం ఎథిక్స్. ఒక్కటే మాట చెప్తా, గతంలో నేను ఫీచర్స్ ఎడిటర్గా ఉండేవాడిని, పొత్తూరు వెంకటేశ్వరరావు ఎడిటర్ అండి. ఆయనకి బాగా సన్నిహితులైనటువంటి వ్యక్తి కూడా ఆయన స్వయంగా క్యాబిన్ దగ్గరికి వచ్చి, విజయబాబు గారు ఇది మీకు నచ్చితే వేయదగితే వేయండి, ఇంత గౌరవంగా ఉండేదండి ఎడిటర్. ఇప్పుడు అసలు చెప్పేవాడు డిసైడ్ యువర్ సెల్ఫ్ అని. ఇవాళ పరిస్థితి ఏంటి? కరెక్ట్.